బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఏఈఓ రాజశేఖర్ బాబు సస్పెండ్ అయ్యారు. అన్యమత ప్రార్థనల్లో పాల్గొనడంతో చర్యలకు ఉపక్రమించింది తిరుమల తిరుపతి దేవస్థానం. రాజశేఖర్ పై తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ కి ఫిర్యాదు చేశాడు ఓ భక్తుడు. ఈ నేపథ్యంలోనే రాజశేఖర్ పై విచారణ చేపట్టారు అధికారులు. ప్రతి ఆదివారం ప్రార్థనా మందిరానికి వెళ్ళినట్లు గుర్తించడం జరిగింది. ఈ క్రమంలో ఇటు చర్యలకు ఉపక్రమించింది తిరుమల తిరుపతి దేవస్థానం. సో ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అన్యమత ప్రార్థనా మందిరాల్లోకి వెళ్లిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రస్తుతం యాక్షన్లోకి దిగింది. టీటీడీ ఏఈఓ రాజశేఖర్ బాబుని సస్పెండ్ చేసింది. అన్యమత ప్రార్థనలో పాల్గొనడంతో చర్యలకు ఉపక్రమించడం జరిగింది. టీటీడీ రాజశేఖర్ బాబుపై టీటీడీ విజిలెన్స్ కి ఫిర్యాదు చేశాడు ఓ భక్తుడు. రాజశేఖర్ పై విచారణ చేపట్టారు అధికారులు. ప్రతి ఆదివారం ప్రార్థనా మందిరానికి వెళ్ళినట్లు గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ చర్యలకు ఉపక్రమించినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఎటువంటి చర్యలకు ఉపక్రమించడం జరిగింది? ఇది తాత్కాలికమా లేకపోతే దీనికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏమంటున్నారు? సచిన్, ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక టీటీడీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామనేసి తెలియజేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏదైతే తిరుమల క్షేత్రంలో ఉన్నటువంటి అన్యమతస్థులు 41 మంది ఉన్నట్టుగా కూడా గతంలో గుర్తించినటువంటి పరిస్థితి. వీరు ఎక్కడే కానీ ఏదైతే టీటీడీకి నిబంధనలకు విరుద్ధంగా నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా గతంలో టీటీడీ చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే ఏఈఓ స్థాయి అధికారి ఎవరైతే రాజశేఖర్ బాబు, ఇతను నిత్యం కూడా ప్రతి ఆదివారం చర్చలకు వెళ్తున్నట్టుగా కూడా ఎవరైతే కొంతమంది హిందూ సంఘ నేతలు లేకపోతే మరో వ్యక్తితో దీన్ని గుర్తించి టీటీడీ దృష్టికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేటువంటి విజిలెన్స్ విభాగం నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే టీటీడీ పూర్తి స్థాయిలో ఆ యొక్క నివేదికను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత రాజశేఖర్ బాబును సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే టీటీడీ క్షేత్రంలో పనిచేస్తూ స్వామివారి ఉప్పు తింటూ ఈ రకంగా ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా నడుచుకోవడం అన్నది నిజంగా ఇది తన హేమమైన చర్య అంటూ కూడా గతంలో అనేక ఆరోపణలు, ఒక రాజకీయ కోణంలో కూడా అనేక విమర్శలు కూడా వెల్లువెక్కినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఈ యొక్క ఏఈఓ స్థాయి అధికారి ఈ రకంగా చేయడం పట్ల మాత్రం మరొకసారి చర్చనీయాంశంగా మారింది. అయితే టీటీడీ మాత్రం ఉన్న పలంగా ఏదైతే ఆ యొక్క నివేదిక ఆధారంగా వెంటనే చర్యలు చేపట్టడం పట్ల కూడా పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే రానున్నటువంటి రోజుల్లో ఇదే తరహా అయినటువంటి ఏ స్థాయి అధికారి అయినా వెంటనే చర్యలు చేపడితే బాగుంటుంది, ఇదే తరహాలో టీటీడీ వ్యవహరించాలంటూ కూడా అనేక మంది తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మిగిలినటువంటి అన్యమతస్తులు ఇంకా ఎంతమంది ఉన్నారో వారి మీద కూడా పూర్తి స్థాయిలో నిఘా వేయాల్సిన అవసరం ఎంతో ఉందనేసి కూడా అనేక మంది హిందూ సంఘ నేతలు కావచ్చు, ప్రజలు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. సచిన్, అంటే రాజశేఖర్ బాబు వర్షన్ ఏంటి? రాజశేఖర్ బాబు ఏం చెప్పుకొచ్చారు ఇటు అధికారులకి? అంటే పూర్తి స్థాయిగా ఇంకా ఏదైతే అతను ఆధారాలతో పట్టుబడిన తర్వాత అతను మాట్లాడేదానికి అవకాశం లేదని చెప్పాలి. ఏదంటే విజిలెన్స్ విభాగం ఖచ్చితమైనటువంటి ఆధారాలు చూపించింది కాబట్టి అతను నోరు మెదపలేని పరిస్థితిలో అతను ఎటువంటి ఆ యొక్క అధికారులకు తెలియజేసినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అతను రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినటువంటి వ్యక్తి. పూర్తి స్థాయిలో విజిలెన్స్ శిక్షణ చేపట్టినటువంటి విజిలెన్స్ లో విభాగ దర్యాప్తు పూర్తిగా దొరికాడు కాబట్టి అతను క్షమాపణ కోరినా ఇంకోటి అతను వేడుకున్నా అది ఉపేక్షించేదానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క అనుమతిస్తుల వ్యవహారం సంబంధించి అనేక మార్లు పెద్ద చర్చనీయమైనటువంటి నేపథ్యంలో ఎక్స్క్లూడ్ చేసేదానికి ఇక్కడ అవకాశం ఉండదు కాబట్టి చర్యలే ఉంటాయనేసి టీటీడీ చాలా స్పష్టంగా తెలియజేసిన పరిస్థితి. రైట్, అంటే ఎన్ని రోజులుగానో లేకపోతే ఎన్ని నెలలుగా ఎన్నేళ్లుగా వెళ్తున్నట్టుగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు? అయితే యాక్చువల్గా ఈ యొక్క కేసు ఇతను రాజశేఖర్ బాబు వ్యవహారం 2 వారాల క్రితం అతని మీద కంప్లైంట్ వచ్చినట్టు తెలిసింది. అయితే ఈ 2 వారాలుగా కూడా పూర్తిగా ఏదైతే టీటీడీ బిజినెస్ విభాగం అతను వారం నిజంగానే వెళ్తున్నాడా ఏమని పూర్తి దర్యాప్తు చేపట్టారు. అది నిజంగానే వెళ్తున్నట్టుగా కూడా విజిలెన్స్ విభాగం గుర్తించింది. ఈ ఆధారంగానే ఆ నివేదిక ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇతను ఇక్కడ పనిచేస్తూ స్వామివారి దగ్గర పనిచేస్తూనే అనేక రోజులుగా అంటే కరెక్ట్ అయినటువంటి ఫిగర్ లేకపోయినా కానీ గతంలో చాలా రోజులుగా అయితే ఈ రకంగా వెళ్ళినటువంటి ప్రార్థనలకు వెళ్తున్నాడు అన్న వాస్తవం మాత్రం వెలుగులోకి వచ్చింది. ఈ యొక్క దర్యాప్తులో కూడా చాలా స్పష్టంగా అది తేలినటువంటి పరిస్థితి. అంటే రీసెంట్ గా కాదు, ఎన్నో రోజులుగా ఇతను ఇదే తరహాలో చర్చలకు వెళ్ళడం, అక్కడ ప్రార్థనలో పాల్గొనడం అన్నది మాత్రం జరుగుతుందన్నది ఈ యొక్క నివేదిక ఆధారంగా తెలిసినటువంటి పరిస్థితి. రైట్.
రైట్ సురేష్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు రాజశేఖర్ బాబుకు సంబంధించి. మరి ముఖ్యంగా గత కొన్ని రోజులుగా విజిలెన్స్ అధికారులు కూడా పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలోని టీటీడీ ఏఈఓ రాజశేఖర్ బాబుని సస్పెన్షన్ వేటు వేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. అన్యమత ప్రార్థనల్లో పాల్గొనడంతో చర్యలకు ఉపక్రమించింది. రాజశేఖర్ బాబుపై టీటీడీ విజిలెన్స్కి ఫిర్యాదు చేశాడు భక్తుడు. రాజశేఖర్పై విచారణ చేపట్టారు అధికారులు. ప్రతి ఆదివారం ప్రార్థనా మందిరానికి వెళ్ళినట్లుగా గుర్తించారు అధికారులు. వారు ఆయన ఎక్కడికి తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచను. గలిలియా, తెగపులి, యెరూషలేము గురువులను బాగు చేసుకుంటుండో తమ బలను బాగు చేసుకుంటుండో గలిలియా అంతటా సంచరించను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించను. నానా విధములైన రోగముల చేతను వేదన చేతను పీడిపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యం పడిన వారిని, చాంద్రరోగులను, పక్షవాయు గల వారిని స్వస్థపరచెను. పక్షవాయు గల వారిని వారు ఆయన ఎక్కడికి తీసుకుని రాగా ఆయన తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.